హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేబీ మీకు అక్కడ ఈవినింగ్ అయిపోయి ఉండొచ్చు. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా అగ్ని పరీక్ష రివ్యూకి వచ్చేద్దాము. ఈరోజు నేను చూసింది మేబీ మీరు అందరూ ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఎస్టర్డే ప్రోగ్రామ్ ఈరోజు చూసాను నేను. సో దాంట్లో గేమ్స్ వచ్చి టూ టైప్స్ గేమ్స్. ఒకటి డబ్బాల్లోంచి మనం టైం సెన్స్తో వెళ్ళగాలి. రెండోది ఏమొచ్చి కుండ పట్టు, పగల కొట్టు, ఆట మీద పట్టు. నేను పెట్టాను, అది బాగా సింక్ అవుతుంది అని చెప్పి. సో ఫస్ట్ దేమో డబ్బాల్లోంచి ఎవరు ఫస్ట్ లాస్ట్ వేస్తారో వాళ్ళు అవుట్ అయిపోతారు. 9th ప్లేస్లో వచ్చిన వాళ్ళకేమో సేఫ్ అవుతారు. సో మన మర్యాద పురుషోత్తం గారు మర్యాద మనీష్ గారేమో ఆయన నాకు తెలిసి ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఎట్లా ఆడితే ఏంటి అనేది, అంటే స్మార్ట్గా వెళ్ళాలా లేకపోతే స్ట్రాటజీ వెళ్ళాలా లేకపోతే ఏంటి అనే కన్ఫ్యూజన్లో అన్నీ తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా మన లక్ష్యం క్లారిటీ మనకు ఉన్నప్పుడు మనకి ఏది కావాలో దాని మీదే వెళ్ళాలి. వాళ్ళు అనుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారని మన ఆటను మార్చుకుంటా ఆడకూడదు. అప్పుడు మనకు కన్ఫ్యూజన్ అయ్యి అసలు ఏమీ ఆడలేకపోతాం. నాకు తెలిసి మనీష్ గారు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆయన క్లారిటీ తెచ్చుకొని ఆ ఆట నా కోసం నేను ఆడాలి అని ఆయన తెలుసుకున్న రోజు ఆయన బాగా పర్ఫెక్ట్గా ఆడతారు అనుకుంటా. బట్ అన్ని ఛాన్సెస్ కూడా రావాలి. సో మనకు తెలియదు. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మనకి అదే కుండపట్టు, పగలగొట్టు, ఆట మీద పట్టు. సో అదేంటంటే నాకు తెలిసి దాంట్లో స్ట్రాటజీ అంటూ ఒకటి, ఫస్ట్ దాంట్లో లక్ కూడా రావాలి. రెండోది ఎవరైతే ఎక్కువసేపు కుండను అలాగే పట్టుకొని ఉంచుతారో వాళ్ళకి మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇక్కడ ప్రియా గారిది లీడర్షిప్ క్వాలిటీస్ నాకు కనిపించలేదు. ఎందుకంటే తను ఒక లీడర్ అయి ఉండి తను టైం గెలవాల్సింది, తను ముందుకి నడిపించాల్సింది తనే అయి ఉండి తనే ఫస్ట్ వదిలేశారు. అంటే అంత ఈజీగా వదిలేశారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి ఊరుకూరుకునే రావు. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. సో అది బిగ్ బాస్ ఎలాంటిదంటే ప్రతి నిమిషం మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రతిదీ మనం ఆపర్చునిటీగా మలుచుకోవాలి, అప్పుడే మనకు గెలుపుకి దగ్గర అవుతాం. కానీ ప్రియా గారిలో నాకు ఆ సిన్సియారిటీ, సీరియస్నెస్ కనిపించలేదు. సో నాకు అందుకని ప్రియా గారి లీడర్షిప్, అది కాక తను ఇండిపెండెంట్గా గేమ్ మనం ఇప్పటివరకు చూడలేదు. ఎంతసేపటికి మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మిగతా వాళ్ళు గెలిపించాలనే కాన్సెప్ట్ నాకు అనిపిస్తుంది. మేబీ అది ముందు తెలుస్తుంది. సో ప్రియా గారు వదిలేశారు. ఇంకా నాకు పవన్ గారికి వస్తే ఇక్కడ ఇద్దరు పవన్లు ఉన్నారు. ఒకరు సోల్జర్ పవన్, ఇంకొకరు మామూలు పవన్. తనేంటంటే వీళ్ళందరి కోసం నేను ఇంతసేపు కష్టపడి ఆడాలా అని చెప్పి వదిలేసినట్టు అనిపించింది. ఇంకా లాస్ట్కి నాగా గారు ఏంటంటే తన ఆట ఎట్లా అంటే అది బ్లేమ్ పక్కన వాళ్ళ మీదకి వెళ్ళిపోవాలన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు వదిలేయమంటే వదిలేస్తాను, లేకపోతే గెలమంటే గెలుస్తాను, అంటే ఒక ఇండివిజువల్ డెసిషన్ నాకు అనిపించట్లేదు. ప్లస్ ఇంకా మన సోల్జర్ పవన్ గురించి వస్తే ఆయన ఇంకా ఇన్నోసెన్స్ ఉంది. అంటే స్ట్రాంగ్గా ఉండాలి, తన డెసిషన్ మీద తను స్టాండ్ అయి ఉండాలి. అలాంటప్పుడే ఇదేంటంటే బిగ్ బాస్ అనేది ఒక మెంటల్ ఫిజికల్ గేమ్ కాబట్టి ఎప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటుంది. సో మనం ఎంత స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉంటామో మనం బిగ్ బాస్ టైటిల్ మనకి అంత చేరువలో ఉంటుంది. సో నాకు అనిపించింది అయితే ఇది. ఈరోజు ఇంకా కల్కి గారు ఆట అంటే తను బాగా ఆడారు, నిజంగానే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అంతసేపు ఒక సింగిల్ ఫింగర్ మీద మనము కుండను నిలబెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. ఆమె ఆ స్ట్రెంగ్త్కి, ఆ కాన్ఫిడెన్స్కి మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. బట్ కాకపోతే తను ఎప్పుడు ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తుంటేనే తాను బాగా ఆడతారనిపిస్తుంది తప్ప తనంతటి తానుగా ఒక ఫోకస్డ్గా ఉన్నారా అనేది మనం ముందు అయితే తెలుస్తుంది వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తే. సో ప్రస్తుతానికైతే ఇది నా రివ్యూ. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఉంటే ప్లీజ్ తప్పకుండా ఇలా అలా అని టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఓట్లేసి గెలిపించి మీ బిగ్ బాస్లో మీకు నచ్చిన వాళ్ళతో ఆట చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కనుక ఈ రివ్యూ నచ్చి ఉంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ ఒక్క లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే తెలుస్తుంది నాకు అసలు నేను ఏం చేస్తున్నానా చేయట్లేదని. నచ్చకపోయినా పెట్టండి డిస్లైక్ ప్లీజ్. యా, అండ్ మావాడు ఏదో చెప్తాడంట. The maximum people can do a like is 1. Okay, that is my son.
Okay, thank you. No, per Yeah. person. A person they can't do like Yeah. 1,000 likes. యా ప్లీజ్ లైక్ అయితే చేయొచ్చు మీరు. సబ్స్క్రిప్షన్ అంటే అది మీ బలవంతం చేయలేము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.